ఏపీలో కొత్త పంచాయతీ నడుస్తోంది. ఇప్పుడు పంచాయతీలని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు 100 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అసలు బ్లీచింగ్ చల్లడానికి డబ్బులు లేవన్నారు కదా, ఇప్పుడెలా వచ్చాయంటోంది ప్రతిపక్షం. ఖజానా ఖాళీ చేశారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడెలా నిధులు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సర్పంచులకు గౌరవ వేతనం పెంపు, ఉపాధి హామీ నిధుల వాడకంపై గ్రామ సభలు, ప్రతి ఇంటికి తాగునీటికి 500 కోట్ల రూపాయలు, బ్లీచింగ్ పౌడర్కే డబ్బుల్లేవన్నారు కదా, ఇన్ని పనులెలా జరుగుతున్నాయన్న వైసీపీ. ఏపీలో పంచాయతీరాజ్ శాఖపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. గౌరవ వేతనం పెంపు నుంచి పంచాయతీలకు నిధుల వరకు ఏం కావాలంటే అది నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. కేబినెట్ అప్రూవల్ కూడా లభించింది. అయితే ఇదే అంశంపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఆర్థిక విధ్వంసం సృష్టించారని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా డబ్బులు మిగల్చలేదని ఆరోపించి ఒకేసారి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తోంది. నేను రివ్యూస్ చేస్తున్నప్పుడు చాలా తప్పులు జరిగినాయి. ఉదాహరణకి పైప్ లైన్లు వేశారు. నరేగా పనులు ఏం చేశారు, పైప్ లైన్లో కూడా జల్ జీవన్ మిషన్ కోసం పైప్ లైన్లు వేసి దానికి కూడా వాడారు. చివరికి చూస్తే పైప్ లైన్లు వేస్తున్నాయి కానీ వాటికి కనెక్టింగ్ సోర్స్ పాయింట్ లేదు, ఎక్కడికి ఇవ్వాలో తెలియదు. పైప్ లైన్లు అయితే వేస్తున్నాయి. అలాగే కొన్ని చోట్ల సర్పంచులు కూడా తెలియదు. సర్పంచులు ఏం చేశారు, నాయకులు ఏం చేశారంటే కొంతమంది ఆ ప్రభుత్వ నాయకులు మస్తర్ బుక్ పుస్తకం తీసుకొచ్చి మీరు దాంట్లో సంతకాలు పెట్టించుకొని ఒక 10 మంది 15 మంది చేత తహసీల్దార్ ఆఫీసులో వచ్చి వాళ్ళు సంతకాలు పెట్టించుకొని పంపించేశారు. దారుణం ఏంటంటే సర్పంచులు కూడా తెలియదు ఏ పనులు ఏం దేనికి జరిగినాయని. ఏపీలో స్థానిక సంస్థలకు కేటాయించిన ఆర్థిక సంఘ నిధులను ఒకే రోజు 1452 కోట్ల రూపాయలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ఆస్కారం లేకుండా నేరుగా స్థానిక సంస్థల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది. సర్పంచులకిచ్చిన మాట ప్రకారం పెండింగ్ లో ఉన్న 998 కోట్ల రూపాయలను పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు మరో 454 కోట్లు ఇచ్చింది. సర్పంచుల రాష్ట్ర సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు ఆ సంఘం అడిగిన 16 డిమాండ్లకు కూడా ఓకే చెప్పారు. అందులో భాగంగా ఒక్కో హామీ నెరవేరుస్తున్నారు. స్థానిక సంస్థల్లో 3 పిల్లలుంటే పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగించారు. సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, మండల పరిషత్ అధ్యక్షులకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు, మున్సిపల్ చైర్మన్లకు, నగర మేయర్లకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకానికి 500 కోట్లు కేటాయించారు. దీనికి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెప్పారు పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్. మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 13,000 గ్రామ పంచాయతీలకి, అలాగే సుమారు 150 మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న 1500 కోట్లు విడుదల చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంతేకాదు 13,336 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి ఒకే రోజున ఈ నెల 23న గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులపై తీర్మానం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఇలా గ్రామ సభలు పెట్టడం దేశంలోనే మొదటిసారి. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం. మొత్తం 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. దేశంలో మునిపెన్నడూ లేని విధంగా జరగని విధంగా రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. అయితే పంచాయతీరాజ్ శాఖలో అసలు డబ్బులే లేనప్పుడు ఇన్ని కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారని ప్రశ్నిస్తోంది వైసీపీ. బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు.